ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి పక్కకు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పక్కకు పోయినాయి, ప్రభుత్వ ఆస్తులైనటువంటి మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి వెళ్ళిపోయినాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ప్రజలకు పనికొచ్చాయి అని చెప్తుంటే, బీచ్లో మందు పెట్టడం దేశానికి పనికొస్తుంది, ప్రజలకు సంక్షేమానికి పనికొస్తుంది, తాగితే తప్పేంటి, ఆ వీడియో చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరిని రక్షించుకోవాలి? ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో మందు తాగలేదా? తాగుతారు. బెంగళూరు, చెన్నై అక్కడ తాగుతారు. ఇప్పుడు ఇక్కడున్న ఎయిర్పోర్టుల్లో కూడా అలాగే తీసుకొస్తాం అన్నటువంటిది ఏ విధమైనటువంటి కాన్సెప్ట్? అది మందేసిన తర్వాత మన దగ్గర అక్కడ నేను చూసాను అలాంటి పెద్ద పెద్ద వాటిలో ఏంటంటే ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మందు ఇస్తారు, అది ఒక లిమిటెడ్ మందు. మన వాళ్ళు తాగిన తర్వాత ఆగుతారా? వాగతో ఎగుతుంటది. వాగడంతో పాటు గొడవలు నడుస్తాయి. భవిష్యత్తులో జరిగాక ఏమన్నా ఉంటాయేమో తెలియదు మనకి. అది పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో పోస్టులకి అంటే మనమేమో సోషల్ మీడియాలో అందరినీ తిట్టచ్చు, మనల్ని ఎవరైనా తిడితే మాత్రం కేసులు పెడతాం అనేటటువంటి కల్చరు. అట్లాగే చంపేసి బూడిద కూడా లేకుండా చేయడం. ఇదివరకు బాడీ డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు బూడిద కూడా నో డెలివరీ స్టేజీలకి రావడం, ఇలాంటివన్నీ కూడా. కానీ ఒకటిసారి ఇక్కడ తెగించి నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఓపెన్ గా చెప్పేశారో అది ఓకే, అది ఆయన ధైర్యం అని అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అమరావతి అనే పదానికి వ్యతిరేకమా వైసీపీ రేపు, లేదంటే అమరావతి ప్రాంతానికే వ్యతిరేకమా? ఇంకా వాళ్ళు వస్తే